ఓకే అమ్మా. సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ మీదే కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. అవసరమైతే ఇంకో క్లాస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద మనం పెట్టుకుందాము, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సెకండ్ సెషన్ కూడా ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ మీదే వెళ్దామండి. నో ప్రాబ్లం. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కావాలి. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అర్థమైతే దాంట్లోనే మనం ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ నేర్చుకుంటున్నాము, దాని నుండి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ కూడా నేర్చుకుంటున్నాము ఆటోమేటిక్గా. సో కాబట్టి మోర్ ఫోకస్ దీని మీద పెట్టండి అందరూ కూడా. సో టేక్ వన్ మోర్ డిఫికల్ట్ మోడల్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఈసారి ఏం చేశాను అంటే ఏ కాస్ క్యూబ్ థీటా, వై ఈక్వల్ టు బి సైన్ క్యూబ్ థీటా, దెన్ ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ద అనదర్ ప్రాబ్లం. ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా, వై ఈక్వల్ టు బి సైన్ క్యూబ్ థీటా. ఒకటే గుర్తుపెట్టుకోండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. ఇక్కడ థీటాల్లో ఇచ్చారు కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. దీంట్లో ఇది చేయాలి అంటే ఇందులో మనకి ఏం తెలియాలి? డివై బై డిఎక్స్ తెలియాలి. డివై బై డిఎక్స్ అంటే డివై బై డి థీటా, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు థీటా బై డిఎక్స్ బై డి థీటా, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు థీటా, విత్ రెస్పెక్ట్ టు. ఓకే, సృజన మ్యూట్ లో పెట్టుకోవాలమ్మా, దానివల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్, ఏదైనా డౌట్ ఉంటే ఓకే. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా. సో మీరు ఫస్ట్ డివై బై డి థీటా క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత డిఎక్స్ బై డి థీటా క్యాలిక్యులేట్ చేయండి. ఆ రెండింటి యొక్క రేషియో డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ వచ్చినటువంటి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ డిఎక్స్ బై డి థీటా ఎంత వచ్చిందో చెప్పండి. అంటే డి బై డి థీటా ఆఫ్ ఎక్స్ అంటే ఏ కాస్ క్యూబ్ థీటా, ఏ కాస్ క్యూబ్ థీటా. తెలియని వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి. ఏ అనేది కాన్స్టెంట్ టర్మ్, ఏ ఇంటూ కాస్ క్యూబ్ థీటా. కాస్ క్యూబ్ థీటా, కాస్ క్యూబ్ థీటాకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఫర్ ద కాస్ క్యూబ్ థీటా? మైనస్ సైన్ క్యూబ్ థీటా సార్. మైనస్ సైన్ క్యూబ్ థీటానా? రాంగ్ ఆన్సర్ అమ్మ. ఒక్కసారి చూడండి, ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది ఎక్స్ -3 3 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా, డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా అవుతుంది. డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా, డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా. సో ఇది మనం చేసేటువంటి ప్రొసీజర్. ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉందనుకోండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ వేసి మళ్ళా కాస్ థీటాకి సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. సో కాబట్టి ఏమవుతుందంటే 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ థీటా. సో కాబట్టి ఏమవుతుందంటే -3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. ఈ స్టెప్ అర్థం కావాలి. ఇక్కడ కాస్ క్యూబ్ థీటాకి 3 కాస్ స్క్వేర్ థీటా చేసి మరలా కాస్ థీటాకి సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. సింపుల్గా 3 కాస్ స్క్వేర్ థీటా అంటే సరిపోదు, లేదా సైన్ క్యూబ్ థీటా అంటే సరిపోదు, మైనస్ సైన్ క్యూబ్ థీటా అంటే సరిపోదు. ఓకే, అర్థమైందమ్మా? ఇందాక ఎవరు చెప్పింది -3 సైన్ క్యూబ్ థీటా అనేది మంచి అటెంప్టే, మీరు ట్రై చేశారు, బెటరే. కానీ అది రాంగ్ అప్రోచ్. కాస్ క్యూబ్ థీటాకి 3 కాస్ స్క్వేర్ థీటా, మరలా లోపల ఉన్నటువంటి కాస్ థీటాకి సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. సో కాబట్టి డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా, డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. ఇదే క్వశ్చన్ ఈ సెట్లో కూడా అడుగుతాడు, ఇదే మోడల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి అంటే డివై బై డి థీటా క్యాలిక్యులేట్ చేయాలి. డివై బై డి థీటా వచ్చేసరికి
డి బై డి తీటా ఆఫ్ వై వాల్యూ. వై వాల్యూ ఏమి ఇచ్చారు? బి సైన్ క్యూబ్ తీటా అనేది ఇచ్చారు. వై వాల్యూ అనేది బి సైన్ క్యూబ్ తీటా అనేది ఇచ్చారు. ఓకే. సో బి సైన్ క్యూబ్ తీటా అంటే సేమ్ బి ఇంటూ ఏమవుతుంది దీనికి చెప్పండి అమ్మా. సైన్ క్యూబ్ తీటా అంటే డి బై డి డి ఎక్స్ సైన్ ఆఫ్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఎన్ లో ఉంది. అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని డైరెక్ట్ గా వేసాం ఇప్పుడు వరకు. ఇప్పుడు చెప్పండి దీనికి 3b sin theta into cos theta. 3 సైన్ 3b sin theta into cos theta. సైన్ స్క్వేర్ ఇటా సార్. 3 సైన్ స్క్వేర్ ఇటా. సైన్ సైన్ స్క్వేర్ స్క్వేర్ ఇటా. తీటా ఇంటూ డి బై కాస్ డి థీటా. ఆఫ్ సైన్ తీటా అవుతుంది. ఓకే. సో ఇదేమవుతుందంటే 3b సైన్ స్క్వేర్ తీటా 3b సైన్ స్క్వేర్ తీటా ఇంటూ డి బై డి తీటా ఆఫ్ సైన్ తీటాకి వచ్చేసరికి కాస్ తీటా అవుతుంది. ఓకే. కాస్ తీటా అవుతుంది. సో దిస్ ఈస్ ద డివై బై డి తీటా వాల్యూ. సో డిఎక్స్ బై డి తీటా వచ్చింది -3a కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా అండ్ డివై బై డి తీటా వచ్చింది దట్ ఈస్ 3b సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా 3b సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా. నువ్వు ఇప్పుడు కావాల్సింది ఏంటమ్మా అంటే డివై బై డిఎక్స్ కావాలి. డివై బై డిఎక్స్ అంటే డివై బై డి తీటా బై డిఎక్స్ బై డి తీటా. డివై బై డి తీటా వాల్యూ 3b ఇంటూ సైన్ స్క్వేర్ తీటా 3b ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా బై డిఎక్స్ బై డి తీటా అంటే -3a ఇంటూ -3a ఇంటూ ఏముంది కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా. సో ఇక్కడ 3 క్యాన్సిల్ బి బై -a ఉంటుంది బి బై -a సైన్ స్క్వేర్ తీటా సైన్ తీటా వన్ టైం క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా వన్ టైం క్యాన్సిల్ అయిపోతుంది. మనకి న్యూమరేటర్లో సైన్ తీటా డినామినేటర్లో కాస్ తీటా ఉంటుంది. ఓకే. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ బి బై -b బై a సైన్ తీటా బై కాస్ తీటా వచ్చేసరికి టాన్ తీటా. ఓకే. సో ఆన్సర్ ఈజ్ -b. ఇదేంటి అంటే డివై బై డిఎక్స్ వాల్యూ b బై -a ఇంటూ టాన్ తీటా అనమాట. b బై -a ఇంటూ టాన్ తీటా. నెక్స్ట్ ఏం చేయాలి? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ అంటే బి బై -a టాన్ తీటా సో కాబట్టి మైనస్ మైనస్ కాదు బి బై -a అనేది కాన్స్టెంట్ టర్మ్ అండి. ఇక్కడ బి బై -a అనేది కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ టాన్ తీటాకి డిఫరెన్షియేషన్ ఏంటి? టాన్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? టాన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అరే టాన్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? స్క్వేర్ ఎక్స్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి సీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ తీటాకి డిఫరెన్షియేషన్ డి తీటా బై డిఎక్స్. అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? బి బై -a ఇంటూ టాన్ తీటాకి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటాకి డిఫరెన్షియేషన్ చేయాలి. సో డి తీటా బై డిఎక్స్ అనేది చేయాలి. డి తీటా బై డిఎక్స్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద వన్ థింగ్. సో దీన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనకి బి బై -a ఇంటూ సీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా బై డిఎక్స్. డి తీటా బై డిఎక్స్ అంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేశారు, డిఎక్స్ బై డి తీటా రాశారు. సో దాని నుంచి మనం రివర్స్ చేసుకుంటే డి తీటా బై డిఎక్స్ ఏమవుతుంది? 1 బై -3a కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా అవుతుంది. రివర్స్ డిఎక్స్ బై డి తీటా అంటే ఒక వాల్యూ ఉంది, డి తీటా బై డిఎక్స్ అంటే 1 బై చేస్తాం. సో కాబట్టి డి తీటా బై డిఎక్స్ ప్లేస్ లో 1 బై -3a ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా. సో అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే.
సో బై డి థీటా బై డిఎక్స్ అంటే 1 బై -3a ఇంటూ డిఎక్స్ బై డి థీటా మైనస్, కాబట్టి -3a ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. సో ఏమవుతుంది, బి బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3a స్క్వేర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటా. సో కాబట్టి బి బై 3a స్క్వేర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు, 1 బై కాస్ స్క్వేర్ థీటా, 1 బై కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు, కాస్ 1 బై కాస్ అంటే ఏంటమ్మా చెప్పాలి, 1 బై కాస్ అంటే ఏంటి తెలీదా? సిక్స్ సార్ 1 బై కాస్ అంటే ఏంటమ్మా? సీకెంట్. సో సీకెంట్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. ఇంటూ 1 బై సైన్ థీటా అంటే ఏం రాయొచ్చమ్మా, 1 బై సైన్ థీటా, 1 బై సైన్ థీటా అంటే కోసీకెంట్ థీటా. సో కాబట్టి బి బై 3a స్క్వేర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా, సీకెంట్ పవర్ 4 థీటా ఇంటూ కోసీకెంట్ థీటా. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది. ఓకే, సో నితీష్ రాజు ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్, సీకెంట్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, వెరీ గుడ్, రైట్. దాన్ని ఫర్దర్ గా సింప్లిఫికేషన్ చేయాలమ్మా నితీష్. ఓకే, 1 బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటా ఉంది. 1 బై కాస్ స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా రాస్తాం, 1 బై సైన్ థీటా అంటే కోసీకెంట్ థీటా రాస్తాం. ఓకే, సో లెంతీ ప్రాబ్లం, కానీ ప్రొసీజర్ మాత్రం ఎంటైర్ మనం దాదాపు 1 మంత్ నుంచి డిఫరెన్షియేషన్ చెప్పుకుంటా ఉన్నాము. ఆ డిఫరెన్షియేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్, అదే ఫార్ములాస్ రిపీటెడ్గా ఉంటాయి, అదే ఫార్ములాస్ రిపీటెడ్గా ఉంటాయి. ఓకే, సో ఇది ఎనీ డౌట్, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఎనీ డౌట్స్ ఫ్రమ్ యువర్ సైడ్? మోడల్ కన్ఫామ్గా అడిగేటువంటి మోడల్ ఇది. పేపర్ టఫ్ చేయాలి అంటే థీటాస్లోనే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్తారు, థీటాస్లోనే ఫైండ్ అవుట్ చేయమంటారు. థీటాలు ఇచ్చే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు మనం ఈ టోటల్ మొత్తం ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి. ఓకే.